జీవితంలో నాకు ఉపయోగపడింది, నీకు ఉపయోగపడేది ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. ఇఫ్ యూ డోంట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్, సమ్వన్ విల్ హైర్ యూ టు బిల్డ్ దేర్ డ్రీమ్స్. అంటే మన కళల కోసం మనం కష్టపడకపోతే ఎవరి కళల కోసమో కష్టపడాల్సి వస్తుందని దాని. ఒకటవ ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? మధ్యాహ్న భోజనం పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఏ. ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించడం. బి. పాఠశాలలో నమోదు మరియు హాజరును పెంచడం. సి. కాలేజీలో డ్రాపౌట్ రేటును తగ్గించడం. డి. సాయంత్రం తరగతులను ప్రోత్సహించడం. మధ్యాహ్న భోజన పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? మధ్యాహ్న భోజన పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి. పాఠశాలలో నమోదు మరియు హాజరును పెంచడం. రెండవ ప్రశ్న, 38వ జాతీయ క్రీడలు 2025 కోసం మస్కట్ ఏది? 38వ జాతీయ క్రీడలు 2025 కోసం మస్కట్ ఏది? ఏ. కేల్ కుమారి. బి. మౌలి. సి. శక్తి. డి. వీర్. 38వ జాతీయ క్రీడలు 2025 కోసం మస్కట్ ఏది? ఆన్సర్ బి. మౌలి. మూడవ ప్రశ్న, ఖచ్చితత్వం కోసం బాస్కెట్బాల్ ఏ త్రోను విసిరేందుకు ఉపయోగిస్తారు? ఖచ్చితత్వం కోసం బాస్కెట్బాల్ ఏ త్రో విసిరేందుకు ఉపయోగిస్తారు? ఏ. హుక్ పాస్. బి. ఓవర్ హెడ్ పాస్. సి. చెస్ట్ పాస్. డి. ఏ మరియు బి. ఖచ్చితత్వం కోసం బాస్కెట్బాల్ ఏ త్రో విసిరేందుకు ఉపయోగిస్తారు? ఖచ్చితత్వం కోసం బాస్కెట్బాల్ ఏ త్రో విసిరేందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ డి. హుక్ పాసు మరియు ఓవర్ హెడ్ పాస్ రెండు కూడా ఏ అండ్ బి యూజ్ చేస్తారు. ఆన్సర్ డి. నాలుగవ ప్రశ్న, వాలీబాల్ స్కిల్ టెస్ట్ ఎన్ని రకాలు? వాలీబాల్ స్కిల్ టెస్ట్ ఎన్ని రకాలు? ఏ. 2 రకాలు. బి. 3 రకాలు. సి. 4 రకాలు. డి. 6 రకాలు. వాలీబాల్ స్కిల్ టెస్ట్ ఎన్ని రకాలు? ఆన్సర్ వాలీబాల్ స్కిల్ టెస్ట్ ఎన్ని రకాలంటే ఏ. 2 రకాలు. ఐదవ ప్రశ్న, రసెల్ లాంగ్ వాలింగ్ టెస్ట్లో ఎన్ని సెట్లు ఉంటాయి? రసెల్ లాంగ్ వాలింగ్ టెస్ట్లో ఎన్ని సెట్లు ఉన్నాయి? ఏ. 2. బి. 3. సి. 4. డి. 6. రసెల్ లాంగ్ వాలింగ్ టెస్ట్లో ఎన్ని సెట్లు ఉంటాయి? ఆన్సర్ బి. 3. ఆరవ ప్రశ్న, ఆడవారికి హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ప్లాట్ఫారం ఎత్తు సాధారణంగా ఎంత ఉంటుంది? ఆడవారికి హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ప్లాట్ఫారం ఎత్తు ఎంత? ఏ. 40 సెంటీమీటర్లు. బి. 45 సెంటీమీటర్లు. సి. 50 సెంటీమీటర్లు. డి. 35 సెంటీమీటర్లు. ఆడవారికి హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ప్లాట్ఫారం ఎత్తు సాధారణంగా ఆన్సర్ ఏ. 40 సెంటీమీటర్లు. ఏడవ ప్రశ్న, అక్ష సంబంధ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? అక్ష సంబంధ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఏ. 206. బి. 80. సి. 160. డి. 106. అక్ష సంబంధ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? అక్ష సంబంధ అస్థిపంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆన్సర్
బి 80 ఉంటాయి. 80 ఎముకలు ఉంటాయి. 8వ ప్రశ్న, మెదడును రక్షించే ఎముక ఏది? మెదడును రక్షించే ఎముక ఏది? మెదడును రక్షించే ఎముక ఏది? ఏ రిబ్, బి క్రానియం, సి స్టెర్నం, డి మండబుల్. మెదడును రక్షించే ఎముక ఏది? మెదడును రక్షించే ఎముక ఏది? ఆన్సర్ బి క్రానియం. 9వ ప్రశ్న, మొదటి గర్భాశయ వెన్నుపూస పేరేమిటి? మొదటి గర్భాశయ వెన్నుపూస పేరు ఏమిటి? ఏ యాక్సెస్, బి అట్లాస్, సి లూంబర్, డి థొరాసిక్. మొదటి గర్భాశయ వెన్నుపూస పేరేమిటి? మొదటి గర్భాశయ వెన్నుపూస పేరేమిటి? ఆన్సర్ బి అట్లాస్. 10వ ప్రశ్న, వెన్నుపాములోని బూడిద రంగు పదార్థం ప్రధానంగా వీటిని కలిగి ఉంటుంది. వెన్నుపాములోని బూడిద రంగు పదార్థం ప్రధానంగా వీటిని కలిగి ఉంటుంది. ఏ మైలినేటెడ్ ఆక్షన్లు, బి న్యూరాన్ల కణ శరీరాలు, సి రక్తనాళాలు, డి సిరిబోస్పినియల్ ద్రవం. వెన్నుపాములోని బూడిద రంగు పదార్థం ప్రధానంగా వీటిని కలిగి ఉంటుంది. వెన్నుపాములోని బూడిద రంగు పదార్థం ప్రధానంగా వీటిని కలిగి ఉంటుంది. ఆన్సర్ బి న్యూరాన్ల కణ శరీరాలు. 11వ ప్రశ్న, మెదడు మరియు వెన్నుపాము యొక్క బయట రక్షణ పొరను ఏమంటారు? మెదడు మరియు వెన్నుపాము యొక్క బయట రక్షణ పొరను ఏమంటారు? ఏ ఆర్నకోయిడ్ పదార్థం, బి జోరా మ్యాటర్, సి పియా మ్యాటర్, డి సబ్ రాక్నోయిడ్ స్పేస్. మెదడు మరియు వెన్నుపాము యొక్క బయట రక్షణ పొరను ఏమంటారు? ఆన్సర్ బి జోరా మ్యాటర్. 12వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ కారకాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ప్రభావితం చేయవు? క్రింది వాటిలో ఏ కారకాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ప్రభావితం చేయవు? ఏ వయస్సు, బి ఎత్తు, డి లింగం, డి మాస్టికేషన్. క్రింది వాటిలో ఏ కారకాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ప్రభావితం చేయవు? ఆన్సర్ డి మాస్టికేషన్. 13వ ప్రశ్న, ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టే ప్రక్రియను ఏమంటారు? ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టే ప్రక్రియను ఏమంటారు? ఏ శ్వాసన, బి జీర్ణక్రియ, సి విసర్జన, డి మాస్టికేషన్. ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టే ప్రక్రియను ఏమంటారు? ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ డి మాస్టికేషన్. ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టే ప్రక్రియను ఏమంటారంటే మాస్టికేషన్ అంటారు. 14వ ప్రశ్న, ఎక్కువ కొవ్వు జీర్ణం ఎక్కడ జరుగుతుంది? ఎక్కువ కొవ్వు జీర్ణం ఎక్కడ జరుగుతుంది? ఏ కడుపు, బి చిన్న ప్రేగు, సి పెద్ద ప్రేగు, డి అన్నవాహిక. ఎక్కువ కొవ్వు జీర్ణం ఎక్కడ జరుగుతుంది? ఎక్కువ కొవ్వు జీర్ణం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ బి చిన్న ప్రేగు. 15వ ప్రశ్న, కిన్సియాలజీలో బయోమెకానిక్స్ అధ్యయనం ప్రత్యేకంగా దేన్ని పరిశీలిస్తుంది? కిన్సియాలజీలో బయోమెకానిక్స్ అధ్యయనం ప్రత్యేకంగా దేన్ని పరిశీలిస్తుంది? ఏ
పనితీరులో ఆహారం యొక్క పాత్ర, బి క్రీడల యొక్క సామాజిక ప్రభావం, సి శరీర కదలిక యొక్క యాంత్రిక సూత్రాలు, డి క్రీడల చారిత్రక పరిణామం. కినిసాలజీలో బయోమెకానిక్స్ అధ్యయనం ప్రత్యేకంగా దేన్ని పరిశీలిస్తుంది? కినిసాలజీలో బయోమెకానిక్స్ ప్రధానంగా లేదా అధ్యయనం ప్రత్యేకంగా దేన్ని పరిశీలిస్తుంది? కినిసాలజీలో బయోమెకానిక్స్ అధ్యయనం ప్రత్యేకంగా దేన్ని పరిశీలిస్తుంది అంటే ఆన్సర్ సి శరీర కదలిక యొక్క యాంత్రిక సూత్రాలు. శరీర కదలిక యొక్క యాంత్రిక సూత్రాలు. ఆన్సర్ సి. 16వ ప్రశ్న, స్పోర్ట్స్ టెక్నికల్ను మెరుగుపరచడానికి స్పోర్ట్స్ బయోమెకానిక్స్ పరిశీలిస్తుంది? స్పోర్ట్స్ టెక్నికల్ను మెరుగుపరచడానికి స్పోర్ట్స్ బయోమెకానిక్స్ ఏమి విశ్లేషిస్తుంది? ఏ పోషక అలవాట్లు, బి చలనం మరియు బలాలు, సి కోచింగ్ పద్ధతులు, డి జట్టు వ్యూహాలు. స్పోర్ట్స్ టెక్నికల్ను మెరుగుపరచడానికి స్పోర్ట్స్ బయోమెకానిక్స్ ఏం విశ్లేషిస్తుంది? స్పోర్ట్స్ టెక్నికల్ను మెరుగుపరచడానికి స్పోర్ట్స్ బయోమెకానిక్స్ ఏమి విశ్లేషిస్తుంది అంటే ఆన్సర్ బి చలనం మరియు బలాలు. 17వ ప్రశ్న, యోగా సూత్రాల్లో బాహ్య వస్తువుల నుండి ఇంద్రియాలను ఉపయోగించుకునే అభ్యాసాన్ని ఏమంటారు? యోగా సూత్రాల్లో బాహ్య వస్తువుల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకునే అభ్యాసాన్ని ఏమంటారు? యోగా సూత్రాల్లో బాహ్య వస్తువుల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకునే అభ్యాసాన్ని ఏమంటారు? ఏ ప్రత్యాహార, బి ధ్యాన, సి సమాధి, డి ధారణ. యోగా సూత్రాల్లో బాహ్య వస్తువుల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకునే అభ్యాసాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ ప్రత్యాహార. ఏ ప్రత్యాహార. 18వ ప్రశ్న, క్రింది వాటిలో అష్టాంగ యోగంలోని 5 యమాల్లో ఒకటి కాదు? క్రింది వాటిలో అష్టాంగ యోగంలోని 5 యామాల్లో ఒకటి కాదు. ఏ అహింస, బి సత్యక్, సి శౌచద్, డి అపగ్రహ. క్రింది వాటిలో అష్టాంగ యోగంలోని 5 యమలో ఒకటి కాదు. ఆన్సర్ క్రింది వాటిలో అష్టాంగ యోగంలోని 5 యమలో ఒకటి కాదు. ఆన్సర్ సి శౌచద్. ఆన్సర్ సి శౌచద్. 19వ ప్రశ్న, ప్రాచీన ఒలింపిక్స్లో పాల్గొనేవారు పాల్గొనేందుకు ముందు రక్షణ తీసుకోవాల్సిన ప్రాంతం ఏది? ప్రాచీన ఒలింపిక్స్లో పాల్గొనేవారు పాల్గొనేందుకు ముందు రక్షణ తీసుకోవాల్సిన ప్రాంతం ఏది? ఏ క్యాంపస్, బి పలెస్ట్రా, సి మరియస్, డి ఏది కాదు. ప్రాచీన ఒలింపిక్స్లో పాల్గొనే ముందు రక్షణ తీసుకోవాల్సిన ప్రాంతం ఏది? ఆన్సర్ బి పొలిస్ట్రా. నిజము 20వ ప్రశ్న, నిజము వాస్తవము రెండు ఒకటే అని చెప్పింది ఎవరు? నిజము వాస్తవము రెండు ఒకటే అని చెప్పిన వారు ఎవరు? ఏ ప్యాస్టాలజీ, డి అరిస్టాటిల్, సి బేసిడా, డి ప్లాటో. నిజము వాస్తవము రెండు ఒకటే అని చెప్పింది ఎవరు? నిజము వాస్తవము రెండు ఒకటే అని చెప్పింది ఎవరు అంటే ఆన్సర్ బి అరిస్టాటిల్. 21వ ప్రశ్న, అనుకున్న వెంటనే సాధించగలిగినవి ఏవి? అనుకున్న వెంటనే సాధించగలిగేవి ఏవి? ఏ ఆశయాలు, బి గమ్యాలు, సి లక్ష్యాలు, డి ఏ మరియు బి. అనుకున్న వెంటనే సాధించగలిగింది ఏవి? అనుకున్న వెంటనే సాధించగలిగింది ఏది? ఆన్సర్ డి ఆశయాలు మరియు గమ్యాలు. 22వ ప్రశ్న,
వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఇది ప్రధాన భాగం. వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఇది ప్రధాన భాగం. వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఇది ప్రధాన భాగం. ఏ శారీర పటుత్వం, బి సహనం, సి రీక్రియేషన్, డి రెవెన్యూ. వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఇది ప్రధానమైన భాగం. వ్యాయామ విద్యా కార్యక్రమాల్లో ఇది ప్రధానమైన భాగం. ఆన్సర్ సి రీక్రియేషన్. వ్యాయామ విద్యా కార్యక్రమంలో ఏది ప్రధానం అంటే రీక్రియేషన్. ఆన్సర్ సి. 23వ ప్రశ్న. టేబుల్ టెన్నిస్లో సెట్ మధ్య విరామం యొక్క వ్యవధి. టేబుల్ టెన్నిస్లో సెట్కు మధ్య విరామం యొక్క వ్యవధి ఎంత? ఏ 2 నిమిషాలు, బి 30 సెకండ్లు, సి 75 సెకండ్లు, డి 1 నిమిషం. టేబుల్ టెన్నిస్లో సెట్ మధ్య విరామం యొక్క వ్యవధి. టేబుల్ టెన్నిస్లో సెట్ల మధ్య విరామం ఎంత? ఆన్సర్ డి 1 నిమిషం. 24వ ప్రశ్న. టేబుల్ టెన్నిస్లో నెట్ ఎత్తు సరైన కొలత ఎంత? టేబుల్ టెన్నిస్లో నెట్ ఎత్తుకు సరైన కొలత ఏది? టేబుల్ టెన్నిస్లో నెట్ ఎత్తుకు సరైన కొలత ఏది? ఏ 15 సెంటీమీటర్లు, బి 15.75 సెంటీమీటర్లు, సి 15.25 సెంటీమీటర్లు, డి 16 సెంటీమీటర్లు. టేబుల్ టెన్నిస్లో నెట్ ఎత్తుకు సరైన కొలత ఏదా? టేబుల్ టెన్నిస్లో నెట్ ఎత్తుకు సరైన కొలత ఏది? ఆన్సర్ సి 15.25 సెంటీమీటర్లు. 25వ ప్రశ్న. ఖోఖో మ్యాచ్ యొక్క ప్రామాణిక వ్యవధి ఎంత? ఖోఖో మ్యాచ్ యొక్క ప్రామాణిక వ్యవధి ఎంత? ఏ 30 నిమిషాలు, బి 45 నిమిషాలు, సి 60 నిమిషాలు, డి 90 నిమిషాలు. ఖోఖో మ్యాచ్ యొక్క ప్రామాణిక వ్యవధి ఎంత? ఖోఖో మ్యాచ్ ఆడడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటారు? ఆన్సర్ బి 45 నిమిషాలు. ఖోఖో మ్యాచ్ యొక్క ప్రామాణిక వ్యవధి 45 నిమిషాలు. 26వ ప్రశ్న. టిన్నీ కైట్లోని యాంటీనా పొడవు ఎంత? టిన్నీ కైట్లోని యాంటీనా పొడవు ఎంత? ఏ 1.35 మీటర్లు, బి 1.80 మీటర్లు, సి 1 మీటరు, డి 1.06 మీటర్లు. టిన్నీ కైట్లోని యాంటీనా పొడవు. టిన్నీ కైట్లో యాంటీనా పొడవు ఎంత? ఆన్సర్ టిన్నీ కైట్లో యాంటీనా పొడవు ఎంత అంటే డి 1.06 మీటర్లు. 27వ ప్రశ్న. ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్లో గరిష్ట సంఖ్యలో లేన్లు ఎంత? ఒలింపిక్లో స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్లో గరిష్ట సంఖ్యలో లేన్లు ఎన్ని ఉంటాయి? ఏ 6, బి 8, సి 10, డి 11. ఒలింపిక్లో స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్లో గరిష్ట సంఖ్యలో లేన్లు ఎంత? ఎన్ని లైన్లు ఉంటాయి? ఆన్సర్ సి 10 లైన్లు ఉంటాయి. 28వ ప్రశ్న. పోల్వాట్లో ఉపయోగించే రన్వే రకం. పోల్వాట్లో ఉపయోగించే రన్వే రకం. ఏ స్ట్రైట్ రన్వే, బి కర్వ్ రన్వే, సి సెమీ సర్కిల్ రన్వే, డి ఫుల్ సర్కిల్ రన్వే. పోల్వాట్లో ఉపయోగించే రన్వే రకం. పోల్వాట్లో ఉపయోగించే రన్వే రకం. ఆన్సర్ పోల్వాట్లో ఉపయోగించే రన్వే రకం ఏదంటే ఏ స్ట్రైట్ రన్వే. 29వ ప్రశ్న. మహిళల సీనియర్స్ కోసం జావెలిన్ త్రో బరువు ఎంత? మహిళల సీనియర్స్ కోసం జావెలిన్ త్రో బరువు ఎంత? ఏ 389 గ్రాములు, బి 600 గ్రాములు,
సి 700 గ్రాములు, డి 500 గ్రాములు. మహిళ సీనియర్స్ కోసం జావెలిన్ త్రో బరువు ఎంత? మహిళల సీనియర్స్ కోసం జావెలిన్ త్రో బరువు ఎంత? ఆన్సర్ బి 600 గ్రాములు. మహిళల సీనియర్స్ కోసం జావెలిన్ త్రో బరువు ఎంత అంటే 600 గ్రాములు. 30వ ప్రశ్న, 3 కిలోల హ్యామర్ త్రో యొక్క వ్యాసం. 3 కిలోల హ్యామర్ త్రో యొక్క వ్యాసం. 3 కిలోల హ్యామర్ త్రో యొక్క వ్యాసం ఎంత? ఏ 95 మిల్లీమీటర్ల నుంచి 110 మిల్లీమీటర్లు, బి 90 మిల్లీమీటర్ల నుంచి 110 మిల్లీమీటర్లు, సి 85 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్లు, డి 85 మిల్లీమీటర్ల నుంచి 110 మిల్లీమీటర్లు. 3 కిలోల హ్యామర్ త్రో యొక్క వ్యాసం ఎంత? 3 కిలోల హ్యామర్ త్రో యొక్క వ్యాసం ఎంత? ఆన్సర్ సి 85 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్లు. 3 కిలోల హ్యామర్ త్రో యొక్క వ్యాసం ఎంత అంటే 85 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్లు. ఆన్సర్ సి. అనుకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే.